గోడలు పెట్టుకోవచ్చు, స్లాబ్ వేసుకోవచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేయొచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో మనం వర్క్ మీద కంప్లీట్ చేయకపోతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఇంత కష్టపడి రిజెక్టెడ్ లిస్ట్లోకి వెళ్ళి ఇవాళ 43 అసలైతే 106 ఇళ్ళు మేము మంజూరు చేద్దాం అనుకున్నాం. కొంత రిజెక్టెడ్ హౌసెస్ నుంచి మనకు సరైన సమాచారం రాకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా అందరికీ సర్వే అయిపోయింది. ఈ 106 మంది కూడా ఇక్కడ నుంచి ఈ మండలంలోనే దాదాపు 96 నెక్స్ట్ 101 ఇచ్చినాం. వాళ్ళందరికీ కూడా ఈ అయితే రిజెక్టెడ్ హౌసెస్ నుంచి ఇస్తాం, లేకపోతే జూన్ 2 నుంచి వచ్చే కొత్త ఇళ్ళకి వెళ్ళైనా ఇస్తాం. వాళ్ళకి కంపల్సరీ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అందరికీ అంటే ఈ మండలం పూర్తిగా సాచురేషన్ పాయింట్లోకి ఎవరికైతే అర్హులు అయితే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించే ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని చింతలమానపల్లి మండలం నుంచి మొదలుపెట్టాం. అదొక్కటే కాకుండా ఇవాళ గూడెం సబ్స్టేషన్ సందర్శన కోసం కూడా ఎస్సీ గారు సూపరింటెండెంట్ ఇంజనీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఇప్పుడే చింతలమానపల్లి మండల కేంద్రానికి రావడం జరిగింది. అది కూడా దగ్గర పడ్డ సబ్స్టేషన్. తర్వాత చింతలమానపల్లి మండల హెడ్ క్వార్టర్స్ పాత ఊరు దగ్గర కూడా 1 ఎకరం జాగా గవర్నమెంట్ తరఫున అలాట్మెంట్ చేస్తున్నాం. అక్కడ కూడా ఒక సబ్స్టేషన్ నిర్మాణం కోసం చొరవ తీసుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏ సహకారం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ 20 పోల్ల వరకు 20 కరెంట్ స్తంభాల వరకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తారు, డొమెస్టిక్ మరియు అగ్రికల్చర్ 2 కూడా. కాబట్టి మీరందరూ దరఖాస్తు పెట్టుకొని మీ సేవలో 2000 రూపాయలు చలాన్ కడితే మీకు 20 పోల్ల వరకు కరెంటు తీగలతో సహా ఇంటికి కానివ్వండి, వ్యవసాయ కనెక్షన్ కానివ్వండి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా సాచురేషన్ పాయింట్లో అంటే 100% కరెంటు సమస్యలన్నీ తీర్చడానికి నేను శక్తివంతులను లేకుండా కృషి చేస్తున్నాం. అట్లనే చింతలమానపల్లి మండల కేంద్రానికి కూడా కొత్తగా మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా మంజూరైంది. రవీంద్రనగర్ ఒకటి ఉన్నది మనకు ఆల్రెడీ, రవీంద్రనగర్ బాబాపూర్ అంటారు. దాంతోపాటు ఇంకొక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా కావాలని దాని కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. అక్కడిని మన ఏదైతే పాత ఊరు చిలకలయ్య అది ఏం గుడి అది చిలకలయ్య గుడి, చిలకలయ్య గుడి అక్కడ ఆల్రెడీ ఒక వివో బిల్డింగ్ కూడా అవుతుంది. ఆ బిల్డింగ్ పక్కనే అక్కడ కూడా వాళ్ళ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా నిర్మించే ఈ శంకుస్థాపన కూడా చేసేస్తాం. అంతమంది మీరు అందరూ చూస్తారు. ఇప్పుడు బాలాజీకోడ నుంచి తలూడి వరకు ఇక్కడ వరకు పోతుంది, నాగపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణం కూడా శరవేగంగా పూర్తయింది. సీసీ రోడ్ పని దాదాపు పూర్తి కావచ్చు. కొంత వీటి రేట్లు పెరిగినాయి. ఇరాన్ యుద్ధం సమయాన కొంత డాంబర్ రేట్లు పెరిగినాయి. దానికి కొంత డాంబర్ వర్క్ కొంత ఆగింది. 2 రోజుల్లోపు ఆ సమస్యలను పరిష్కరించి అది కూడా వీటి రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. 25 కోట్లతోటి కేవలం మీ మండలాన్ని వాళ్ళు చూసిన బాలాజీ కూడా కానివ్వండి, రవీంద్రనగర్ 1 కానివ్వండి, రవీంద్రనగర్ 2 కానీ బ్రహ్మాండంగా డబుల్ సీసీ రోడ్ వాళ్ళ చింతలమానపల్లి మండల హెడ్ క్వార్టర్స్లో ఎంతైతే డబుల్ రోడ్ ఉందో అంతే బ్రహ్మాండంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని చోట్ల సైడ్ డ్రైన్స్ అవసరం ఉంది, వాటిని కూడా నిర్మించే ఏర్పాటు చేస్తాం. దశల వారీగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, మీకు అందరికీ తెలుసు. గవర్నమెంట్ దగ్గర పూర్తిగా వాళ్ళ దివాలా చేసింది గవర్నమెంట్. ఎంతో ఇవాళ 100 రూపాయలు వచ్చే చోట 10 రూపాయల పరిస్థితి కూడా లేదు. కొన్ని స్కీములు మాత్రమే నడుస్తాయి. ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఒకటి నడుస్తుంది, కొంత ఉపాధి హామీ పథకాలు నడుస్తుంది, కొంత ఏదైనా కేంద్ర ప్రభుత్వం చేసి ఇటువంటి రోడ్డు 25 కోట్లతోటి